ఇంకొక మాట ఏమంటున్నాడంటే సువార్థికుని పని చేయండి. తిమోతి ఈజ్ యాక్చువల్లీ పాస్టరింగ్ ఏ చర్చ్. ఆయన ఒక పాస్టర్గా పనిచేస్తుంటున్నాడు. అయితే పౌలు ఏమంటున్నాడు, తిమోతి నువ్వు సువార్థికుని పని కూడా చేయి. అంటే పాస్టర్ పని వదిలిపెట్టి సువార్త పని చేయమని కాదు. ఇక్కడ విషయం గమనించండి, సువార్థికుని పరిచర్య ప్రతి ఒక్కరం చేయాల్సినదే. నువ్వు ఏ మినిస్ట్రీ అయినా, నువ్వు ఏదైనప్పటికీ. కొందరు ఏమనుకుంటారంటే నేను చర్చ్ స్టార్ట్ చేసినాను కాబట్టి ఇంకేం లేదు, ఎవరు వాళ్ళంతటా వాళ్ళు వస్తారు. వాళ్ళంతటా వాళ్ళు ఎందుకు వస్తారు? చర్చ్ స్టార్ట్ చేస్తే వాళ్ళంతటా వాళ్ళు నీ కాడికి వస్తే వాళ్ళు నీ గొర్రెలు అవుతారా? కాదు. నువ్వు ఇవాంజలైజ్ చేయాలి, అంటే నువ్వు సువార్తను ప్రకటించాలి. నువ్వు ఇంటింటికి పోతావో, యేసు ప్రభువుని ఎరగని వాని దగ్గరికి పోయి నువ్వు పోవడము, నీ టీంను తయారు చేసుకొని నువ్వు వెళ్ళడము, వాళ్లకు నువ్వు సువార్తని చెప్పిన తర్వాత వాళ్ళను సంఘానికి తీసుకొని రావాలి. అర్థమైందా?